ప్రియమైన నా భక్తుడా, నీవు అసూయలేని స్వచ్ఛమైన హృదయంతో ఉన్నావు కాబట్టి నేను నీకు అత్యంత గుహ్యమైన జ్ఞానం మరియు అనుభవాన్ని చెబుతున్నాను. ఈ జ్ఞానాన్ని గ్రహించిన తరువాత భౌతిక జీవితంలో కలిగే బాధలు ఇక నిన్ను బంధించలేవు. జీవితంలో సమస్యలు రావడం సహజమే, కానీ వాటి మీద గెలవడానికి మనసు మారాలి, దృక్పథం మారాలి. నిజమైన జ్ఞానం ఉన్నవాడు పరిస్థితులకు బానిస కాకుండా వాటిని అధిగమించే శక్తిని పొందుతాడు. ఈ మార్గంలో నమ్మకం చాలా ముఖ్యమైనది. భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా ఎవరు ఉన్నత స్థితికి చేరలేరు. నమ్మకం లేనివారు ఎప్పటికీ అదే చక్రంలో తిరుగుతూనే ఉంటారు. అందుకే ఏ పని చేసినా దానిపై నమ్మకం, శ్రద్ధ ఉండాలి. అప్పుడు మాత్రమే విజయం సాధ్యమవుతుంది. ఈ ప్రపంచమంతా దైవశక్తితో నిండి ఉంది. ప్రతి జీవిలో కూడా ఆ శక్తి ఉంది. కాబట్టి నువ్వు చిన్నవాడివి కాదు, బలహీనుడివి కాదు. నీలో అపారమైన శక్తి దాగి ఉంది. అయితే ఈ ప్రపంచంలో ఉండడం వేరు, దానికి బానిసవ్వడం వేరు. గాలి ఆకాశంలో విహరిస్తుంది, కానీ దానికే బంధించబడదు. అలాగే నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా వాటికి లోబడకూడదు. మనసు స్థిరంగా ఉంటే బయట పరిస్థితులు నిన్ను కదిలించలేవు. ఈ సృష్టి ఎప్పటికీ మారుతూ ఉంటుంది. జననం, వృద్ధి, లయం ఇవన్నీ సహజ ప్రక్రియలు. ఓటమి వచ్చినా అది అంతం కాదు, అది ఒక కొత్త ప్రారంభం మాత్రమే. పడిపోవడం సహజం, కానీ మళ్ళీ లేవడం ధైర్యం. ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా తీసుకుని ముందుకు సాగాలి. నీవు చేసే పనులు నీకు బంధనంగా మారకూడదు. పని చేయడం నీ కర్తవ్యం, కానీ ఫలితాలపై అధిక ఆసక్తి పెట్టడం మనశ్శాంతిని దూరం చేస్తుంది. కాబట్టి కృషి చేయాలి, కానీ ఫలితాన్ని అంగీకరించే సమతుల్యత కూడా ఉండాలి. అదే నిజమైన స్వేచ్ఛకు మార్గం. ఈ జగత్తు ఒక నియమంతో నడుస్తుంది. ప్రకృతి తన పని చేస్తుంది. ప్రతి విషయం ఒక కారణంతోనే జరుగుతుంది. కాబట్టి ప్రతి దానిపై భయం లేదా ఆందోళన అవసరం లేదు. నీవు చేయాల్సిందల్లా నీ పాత్రను నిజాయితీగా పోషించడం, అలాగే ఈ ప్రక్రియపై నమ్మకం ఉంచడం. ప్రపంచం నిన్ను ఎప్పుడూ అర్థం చేసుకోకపోవచ్చు. కొందరు నీ విలువను గుర్తించకపోవచ్చు, నిన్ను తక్కువగా చూడవచ్చు. కానీ దాని వలన నీ అసలైన విలువ తగ్గదు. నిజమైన శక్తి నీలోనే ఉంది. నీవు నీపై నమ్మకం ఉంచుకుంటే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలవు. ఎవరైతే తమ లక్ష్యంపై అచంచలంగా నిలబడతారో వారు తప్పకుండా గెలుస్తారు. చాలా మంది తాత్కాలిక ఫలితాల కోసం మాత్రమే కృషి చేస్తారు. కొంతకాలం సుఖాన్ని పొందుతారు, కానీ అది ముగిసిన తర్వాత మళ్ళీ మొదటికి వస్తారు. నిజమైన విజయం అంటే తాత్కాలిక ఆనందం కాదు, శాశ్వతమైన శాంతి. కాబట్టి మన లక్ష్యం పెద్దది, స్థిరమైనది కావాలి. చిన్న ఫలితాల కోసం కాకుండా ఉన్నతమైన గమ్యం కోసం ప్రయత్నించాలి. ఎవరైతే ఒకే దిశలో సంపూర్ణ భక్తితో, అచంచల విశ్వాసంతో ముందుకు సాగుతారో వారి అవసరాలను ప్రకృతి తానే చూసుకుంటుంది. వారికి కావలసినది సమయానికి లభిస్తుంది. వారికి ఉన్నది రక్షించబడుతుంది. కాబట్టి అనవసరమైన భయాలు, సందేహాలు వదిలి నమ్మకంతో ముందుకు సాగాలి. చిన్న లక్ష్యాలు చిన్న ఫలితాలను ఇస్తాయి. పెద్ద లక్ష్యాలు పెద్ద మార్పును తీసుకువస్తాయి. అత్యంత గొప్ప విషయం ఏమిటంటే విజయం కోసం పెద్దవిగా ఏమీ అవసరం లేదు. ప్రేమతో, నిబద్ధతతో చేసిన చిన్న పని కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి నీవు చేసే ప్రతి పనిని అంకిత భావంతో చేయు. నీ ప్రతి పని అర్థవంతమవుతుంది. నమ్మకంతో ముందుకు సాగు. స్థిరంగా
మనస్సుగా ఉండు. నీలో ఉన్న శక్తిని గుర్తించు. అప్పుడు విజయం మాత్రమే కాదు, శాంతి కూడా నీతోనే ఉంటుంది. నీవు చేసే ప్రతి పనిని ఒక ఉన్నతమైన లక్ష్యానికి అర్పణగా భావించినప్పుడు శుభం అశుభం అనే భయం తగ్గిపోతుంది. అప్పుడు నీ మనసు తేలికగా మారుతుంది. నీ జీవితం స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే నిజమైన స్వేచ్ఛ. కానీ ప్రేమతో, నిబద్ధతతో ముందుకు సాగే వారితో ఒక ప్రత్యేకమైన బంధం ఏర్పడుతుంది. ఎందుకంటే వారు నిజాయితీగా, నమ్మకంతో జీవిస్తారు. అలాంటి వ్యక్తి ఎప్పుడూ ఒంటరిగా ఉండడు. మనిషి గతంలో ఎన్ని తప్పులు చేసినా, ఎంత దిగువ స్థితిలో ఉన్నా అతను మారలేడని అనుకోవడం తప్పు. ఒక నిర్ణయం, ఒక నిజమైన మార్పు చాలు జీవితాన్ని పూర్తిగా మార్చడానికి. ఎవరు తమ లక్ష్యంపై దృష్టి పెట్టి దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతారో వారు తప్పకుండా ఎదుగుతారు. గతం ఎంత కఠినమైనదైనా భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంటుంది. మార్పు ఎప్పుడైనా సాధ్యమే. శాశ్వతమైన శాంతి బయట దొరకదు, అది నీ లోపలే ఉంది. నీవు సరైన మార్గములో నడిస్తే మనసులో స్థిరత్వం వస్తుంది. ఆ స్థిరత్వమే నీకు నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. ముఖ్యంగా నమ్మకంతో జీవించే వ్యక్తి ఎప్పుడూ నశించడు. అతని ప్రయత్నం వృధా కాదు, అతని ప్రయాణం ఆగదు. ఇది ఒక గొప్ప ధైర్యం ఇచ్చే సత్యం. జీవితంలో ఎవరైనా వారి పరిస్థితి ఎలా ఉన్నా ఎదగగలరు. జన్మ, స్థాయి, పరిస్థితులు ఇవేమీ అడ్డంకులు కావు. ఎవరిని తక్కువగా చూడకూడదు. నిన్ను నీవు కూడా తక్కువగా అనుకోకూడదు. ప్రతి ఒక్కరిలోనూ ఎదగడానికి అపారమైన అవకాశం ఉంటుంది. నీ సంకల్పమే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు. ఈ ప్రపంచం శాశ్వతం కాదు, ఇది మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు కష్టాలతో నిండి ఉంటుంది. ప్రేమతో, నిబద్ధతతో, ఒక ఉన్నతమైన లక్ష్యంతో జీవించడం ద్వారా నీకు నిజమైన సంతృప్తి లభిస్తుంది. కాబట్టి నీ మనస్సును ఒకే దిశలో నిలబెట్టు. అనవసరమైన ఆలోచనల్లో పడకుండా నీ లక్ష్యంపై దృష్టి పెట్టు. నమ్మకంతో ముందుకు సాగు. వినయంతో ఉండి కృతజ్ఞతతో జీవించు. నీ పని నీకు సాధ్యమైనంత మంచిగా చేస్తూ ఉండు. దానిని అంకిత భావంతో చేయి. ఈ విధంగా జీవించినప్పుడు నీవు నీ గమ్యాన్ని తప్పకుండా చేరుకుంటావు.